హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో డోరా కేక్స్ను ఎలా చేయాలో చూపిస్తాను. డోరా కేక్స్ అంటే ఏంటనుకుంటున్నారా? కార్టూన్ ఛానల్ చూసే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఫస్ట్ అడిగే స్నాక్ రెసిపీ అండి. ఎగ్గు మైదా లేకుండా హెల్దీగా ఈ ప్యాన్ కేక్స్ను ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీని ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. 1/2 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్నైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కానీ లేదంటే బేకింగ్ సోడానైనా వేసుకొని ఇదంతా బాగా విస్కర్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా విస్కర్తో కానీ లేదంటే ఒక గరిటతో కానీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ 1 కప్పు మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోయాయి, అంతకన్నా ఎక్కువైతే పట్టు. బ్యాటర్ అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ హనీని వేసుకోవాలి. హనీ వేసుకోవటం వల్ల ప్యాన్ కేక్స్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇదంతా బాగా విస్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. డోరా కేక్స్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా 1/2 కప్ మెజరింగ్ కప్ ఏదైనా ఉంటే దీంతో మనం బ్యాటర్ని తీసుకొని ప్రిపేర్ చేసుకున్నామంటే డోరా కేక్స్ అన్నీ ఒకే సైజులో ఈక్వల్గా వస్తాయి. లేదు అంటే గుంట గరిటెతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా టిష్యూతో స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ రిపీటెడ్గా వేసుకునే పని ఉండదు. ఇలా ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇలా 1/2 కప్పు మెజరింగ్ కప్ తోటి నిండుగా తీసుకొని ఇలా సెంటర్ పార్ట్లోకి వేసుకొని అలాగే వదిలేయాలి. స్ప్రెడ్ చేయాల్సిన పని అయితే లేదు. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ప్యాన్ కేక్ పైన చక్కగా కుక్ అయింది. అలాగే సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ప్యాన్ కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బ్యాటర్ను కూడా సేమ్ రిపీట్ ప్రాసెస్లో ఇలా 1/2 కప్పు మెజరింగ్ కప్ తోటి తీసుకొని సెంటర్ పార్ట్లోకి వేసుకొని ఇలా మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్ కేక్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ అన్నింటినీ డోరా కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ కేక్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంట్లో న్యూటెల్లా స్ప్రెడ్ కానీ లేదంటే ఇలా హర్షీ చాక్లెట్ స్ప్రెడ్ కానీ లేదంటే ఇంట్లో చాక్లెట్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటినైనా డబుల్ బాయిలింగ్ చేసుకొని చాక్లెట్ స్ప్రెడ్గా ఇలా ప్యాన్ కేక్స్ పైన స్ప్రెడ్ చేసుకొని డోరా కేక్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హర్షీ చాక్లెట్ స్ప్రెడ్ యూజ్ చేసుకొని డోరా కేక్స్ను రెడీ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. డోరా కేక్స్ను ఇలా ఎగ్గు మైదా లేకుండా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి పిల్లలకు ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా లేదంటే టిఫిన్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.